హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. రేషన్ కార్డ్ రిగార్డింగ్ ఎవరిదైతే పెండింగ్ స్టేటస్ మీరు చూసుకుంటే పెండింగ్ స్టేటస్ లేదా పెండింగ్ స్టేటస్లో బోల్డ్ అన్ని మీకు చూపిస్తున్నాయి. ఎంఆర్ఓ పెండింగ్, ఇన్స్పెక్టర్ పెండింగ్, ప్లస్ ఏంటంటే అప్రూవ్డ్ వస్తే ఎట్లా చూపిస్తుంది, ఎవరిదైతే అప్రూవ్ వస్తే ఎట్లా చూపిస్తుంది అనేది మీకు క్లియర్గా లైవ్ టు లైవ్ డెమోలో చూపించడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకుని వచ్చాను. మీకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని మీ ముందుకు ఈ వీడియో తీసుకుని వచ్చాను. ప్లస్ మీరు స్క్రీన్ పైన వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎక్కడా డబ్బులు కట్ అవ్వు కదా, మీకు తెలుసే కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం డైరెక్ట్గా స్క్రీన్ పైన వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీ మొబైల్లో క్రోమ్ అందరికీ ఉంటుంది. మీ మొబైల్లో క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళి సింపుల్గా ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టినట్టయితే మీకు ఇట్లా వస్తుంది చూడండి. ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా, దాంట్లో డైరెక్ట్ వెళ్ళిపోయండి. క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది epds.telangana.gov.in. అప్పుడు మీకు స్క్రీన్ పైన ఇట్లా వస్తుంది చూడండి. ఈ సైట్ అనమాట. చూడండి, ఆహార బాధ్యత కార్డు చూడండి. ఫస్ట్లో మీకు ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది మీకు చూడండి. డైరెక్ట్ తెలంగాణది మీకు సైట్ అనమాట, గవర్నమెంట్ సైట్ అనే. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది, ఇక్కడ పక్కన హోమ్ అని ఉంది. మీరు రేషన్ కార్డ్ సెర్చ్లో వెళ్ళండి. దాని తర్వాత ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కొట్టినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేస్తారు. చూడండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ కొన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే మీ సేవలో ప్లస్ ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ డెమోతో లైవ్లో చూపిస్తున్నాను. చూడండి, డిస్ట్రిక్ట్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మెడ్చల్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. మీ సేవలో మీరు అప్లై చేసినట్టయితే ఆల్రెడీ మీకు ఉంటుంది, మీ సేవది నెంబర్ ఉంటుంది. దాంట్లో మీకు ఆల్రెడీ స్లిప్ ఇచ్చింటారు కదా, దాంట్లో ఉంటుంది. మీరు ఇక్కడ దాని యొక్క నెంబర్ వేసుకోవాలి. నెంబర్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ అని ఆప్షన్ ఉంది కదా, సెర్చ్లో క్లిక్ చేయండి. ఒక 2-3 సెకండ్స్లో చూడండి ఓపెన్ అయిపోయింది. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి అప్లికేషన్ నంబర్, అప్లికేషన్ స్టేటస్, ఇంకా పేరు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ పేరు చూడండి. అప్రూవ్డ్ అని చూపిస్తుంది అప్లికేషన్ స్టేటస్లో. చూడండి మీ సేవ అప్లికేషన్ నంబర్, కరెంట్ ఆర్సీ స్టేటస్ అంటే కరెంట్ రేషన్ కార్డు స్టేటస్, యాక్టివ్ అని చూపిస్తుంది. చూడండి యాక్టివ్, అప్రూవ్డ్ స్టేటస్లో అప్రూవ్డ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ ఆర్సీ నెంబర్ ఉంది కదా, ఇది రేషన్ కార్డ్ నెంబరు ఆల్రెడీ ఉంది, మొత్తం డిజిట్స్ చూపించలేదు. అది ఎట్లా చూడాలనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాము. రేషన్ కార్డ్ నెంబర్ ఎట్లా మేము తెలుసుకోవాలి అనేది ఎవరైతే అప్రూవ్డ్ అయిపోయింది వాళ్ళది. ఇక్కడ చూడండి ఎఫ్పి షాప్ నెంబర్ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం 4 ఉన్నారు ఫ్యామిలీస్లో. ఇక్కడ చూడండి 4ది అప్రూవ్డ్ అని చూపిస్తుంది. ఓకే, అప్రూవ్డ్ అయితే ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుంటాం. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు చూడండి, ఇప్పుడు మీకు అప్రూవ్డ్ అనేది ఇట్లా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి, పెండింగ్లో ఉంటే స్టేటస్ అనేది ఒకటే, ఇది స్టేటస్ అప్రూవ్డ్ వచ్చింది, దాని తర్వాత పెండింగ్ ఉందండి. పెండింగ్ అనేది ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, పెండింగ్ అనే స్టేటస్ ఉంటే
మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ విజిట్ చేయాలి. మేము ఇన్ని రోజులైందండి అప్లై చేసాము, ఆ స్లిప్ ఇచ్చింటారు కదా, ఆ స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలి, కలవాలి. వాళ్ళు ఇక్కడ స్టేటస్ అనేది వాళ్ళు కనుక్కోవాలి. మళ్ళీ ఒకసారి అడిగినట్టయితే మళ్ళీ వాళ్ళు రిమార్క్లో రాసుకుంటారు, ఇలాగా వీళ్ళు వచ్చారు అని రాసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైంలో మీ దగ్గరికి విజిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అడగలేదనుకోండి, ఆ పక్కనే అప్లికేషన్స్ అన్నీ పక్కనే పడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎవరిదైతే అప్రూవ్డ్ అయిపోయింది అనుకోని మీకు చెప్పాను కదా, అప్రూవ్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కలవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.